పూజ, ఈ శారీలో నిజంగా అందంగా ఉన్నావు. అంటే మిగతా డ్రెస్సెస్లో బాలేనా? అలా అని కాదు, నువ్వు అన్ని డ్రెస్సుల్లోనే బాగానే ఉంటావు, శారీలో ఇంకా బాగున్నావు. నీకు గుర్తుందా ఫస్ట్ టైం నువ్వు నన్ను శారీలోనే చూసావు? జ్యువెలరీ షాప్లో కదా, అక్కడ పనిచేసే అమ్మాయేమో అనుకున్నా. నువ్వు ఎప్పుడైతే నమస్కారం పెట్టలేదో కాదని కన్ఫర్మ్ చేసుకున్నా. ప్రసాద్, నీకప్పుడు లవ్ అట్ ఫస్ట్ సైట్ లాగా ఏమన్నా అనిపించిందా? అలా ఏం లేదు, రాయేసాం తగిలేసింది. నువ్వు చెప్పుంటే వేరే ఆమెకు ట్రై చేసుకునేవాడిని. కుక్కవిరా నువ్వు, పోరా. సారీ ఇప్పుడు నేను నిజంగానే హర్ట్ అయ్యా. సారీ సారీ పూజ, మ్మ్. మనం కొన్ని రోజులు ట్రావెల్ అయిన తర్వాత ఫస్ట్ టైం గొడవ వచ్చింది. నువ్వు అలిగి మాట్లాడడం మానేసా. అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను నేను లవ్ చేస్తున్నాను అని. అందుకే ఇంటికి వచ్చి మరీ సారీ చెప్పా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చెప్తూనే ఉన్నా. మరి నీకెప్పుడు అనిపించింది? యాక్చువల్లీ నువ్వు ప్రపోజ్ చేయగానే భయమేసింది. ఎందుకు? అంటే ఈ కర్రోడ్తోనే రాసిపెట్టిందా అని. నేను ఇప్పుడు హర్ట్ అయ్యా. అయితే సారీ చెప్పు. మనం ముందే అనుకున్నాం కదా, ఎవరు హర్ట్ అయినా ముందు నువ్వే సారీ చెప్పాలని. సారీ. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ మనకు గొడవైనప్పుడే నాకు కూడా అర్థమైంది, ఓకేలే ఇంక ఈ జన్మకి వీడితోనే అడ్జస్ట్ అయిపోదామని. ఓకేలే. ఓకేలే అంటే ఓకేలే అని కాదు, సరేలే, పోనీలే, పాపంలే, లైక్ దట్ కైండ్ ఆఫ్. ఓవే. సారీ.